మరలా చిగురించబోతుంది. గొప్ప దినాలను చూడబోతున్నావు. నీ యేసుకు సమస్తము సాధ్యమే. గుడ్ మార్నింగ్ దేవుని ప్రియ కుమారుడు, గుడ్ మార్నింగ్ దేవుని ప్రియ కుమార్తె, స్పెషల్ గుడ్ మార్నింగ్ టు యు. ఈ ఉదయమున కీర్తనలు 2వ అధ్యాయంలో చాలా విషయాలు రాయబడి ఉంటే మొదటంతా కూడా యేసు ప్రభుకు వ్యతిరేకంగా మాట్లాడిన ఆ సమయం గురించి రాయబడి ఉంటుంది. కొన్ని వందల సంవత్సరాల కిందటనే దావీదు ప్రవచించిన విషయాలు అవి. యేసు ప్రభు గురించి ప్రవచించిన లేఖనాలు అవి. ఆయన ఎలాంటి విషయాలు ఎదుర్కోబోతున్నాడో చెప్పిన ఒక సన్నివేశాలు అవన్నీ కూడా. సంగమా, యేసు ప్రభు మరణించి తిరిగి లేచిన తర్వాత ఆయన గురించిన విషయాలు నమ్ముతున్న వ్యక్తుల గురించి మాట్లాడుతూ లేఖనాలు చెప్తున్నాయి. నమ్మకం లేని వారు ఎవరైతున్నారు, వారు వ్యతిరేకంగా యేసే నామం నేల కూలిపోలు నిలబడ్డారట. ఆ రోజు ఇంకా ఇజ్రాయెల్ దేశంలోనే ఆ నామం ఉంది, వెలుపలకు రాలే. యేసయ్య నామం ఆ వ్యతిరేకుల మధ్యనే ఉంది. వ్యతిరేకుల నామాన్ని అడ్డడానికి చూశారు, కానీ ఈ రోజు వరకు ఎవరు దాన్ని అడ్డలేకపోయారు. ఆ నామము ఇండియా వరకే కాదు, కానీ ప్రతి ఐలాండ్లో కూడా, మారుమూల చోట్లకు కూడా, ఎవరు మనుషులు వెళ్ళని చోట్లకు కూడా దేవుని నామం వెళ్ళిపోయింది. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, విరోధులు వారి విరోధమును 100% చూపించేశారు. ఇంకా వారు సాటిస్ఫై అంతగా వారు చూపించేశారు. అందులోపు వారికి డిస్సాటిస్ఫాక్షన్ కలుగు చేసే దేవుడు మనకున్నాడు. ఈరోజు నీ పట్ల విరోధ భావం చాలామందికి ఉందేమో. నీ ఆఫీస్లో అవ్వచ్చు, నువ్వు పనిచేస్తున్న చోట అవ్వచ్చు, వ్యాపారం దగ్గర అవ్వచ్చు. మీ జీవితంలో మీకు వ్యతిరేకంగా నిలబడేవారు చాలామంది ఉన్నారేమో. కానీ ఆ వ్యతిరేకతలను చూస్తూ, వ్యతిరేక ప్రజలను చూస్తూ బాధపడి అక్కడ ఆగిపోతే కానీ మీ జీవితం నెమ్మది కలిగి నీకు అప్పగిస్తున్నాను దేవా, నీ చేతులకు అప్పగించేస్తున్నాను. దావీదు వలె మనం దేవునికి అప్పగించేశాను. దావీదు వలె దేవుని చేతిలో మన జీవితం పెట్టేసేయాలి. చెప్పాలి, నేను నెమ్మది కలిగి నీ వైపు చూస్తున్నాను. ఈ విరోధులు ఎవరైతే ఉన్నారో యేసు నామం పట్ల విరోధంగా ఉన్నారు, ప్రవర్తించారు. కానీ వారు నశించిపోయారు. ఒక సమయం వచ్చినప్పటికీ దేవుని విషయాల కొరకు ఎవరైతే నిలబడ్డారో వారు నిలబడతారు, మిగతా వాళ్ళు నశించిపోతారు. సంగమా, ఈరోజు మీ కుటుంబాన్ని ఎన్నో మాటలు అంటున్న వారు ఉన్నారేమో, మిమ్మల్ని ఎన్నో మాటలు అంటున్న వారు ఉన్నారేమో. మీకు అనిపిస్తుందేమో, ఏంటి జీవితం ఎక్కడ ఆగిపోతుందని. సంగమా, అలా మన జీవితం ఆగిపోతుంది అనుకున్న ప్రతిసారి కూడా అవిశ్వాసం. లేదు, ఇప్పుడు కూడా నేను ముందు కొనసాగుతాను, అది విశ్వాసం. లేఖనాల్లో ఒకనొక భాగం ఘోర కుమారులు రాస్తారు ఈ విధంగా. ఏమనంటే, అయ్యా, భూమి కంపించిన, సముద్రపు నీటిలో పర్వతాలు మునిగిపోయినా ఇంక ఏం జరిగినా మేము భయపడము, మేము కదలము అసలు. ఎందుకంటే నీవు మాకు తోడై ఉన్నావు దేవా. ఈరోజు కదలకూడదు. మీరు పరిస్థితి ఏదైనా, ఎలాంటి వ్యక్తులు మీ చుట్టూ ఉన్న కథలతో దేవుని కార్యం మీ జీవితంలో జరుగుతుంది. ఈ ఉదయాన్న దేవుడు మిమ్మల్ని కదలొద్దని కోరుతున్నాడు, నిరాశపడొద్దని కోరుతున్నాడు, ధైర్యం ఉండమని కోరుతున్నాడు. తన సొంత కుమారుని వెనుక తీయకుండా ఇస్తే ఆయనతో పాటు మిగతా ఎందుకు ఇవ్వడం చెప్తున్నాడు. ఎక్కడో దిగులు మూల నుంచి ప్రారంభమవుతుందేమో, దానికి అంత అవకాశం ఇవ్వద్దు. దిగులు ప్రతి ఒక్కరిని చేరుకోవాలని, దిగులు ప్రతి ఒక్కరిని పట్టుకోవాలని ఎంతో ఆశపడుతుంది. కానీ దేవుని ప్రేమ ప్రతి ఒక్కరిని విడిపించాలని మరింతగా ఆశపడుతుంది. శాంతి సమాధానంతో ఈ ఉదయం నువ్వు నింపబడుదురుగాక, మీరు నింపబడుదురుగాక, ధైర్యంతో మీరు నింపబడుదురుగాక, దేవుని కృపతో మీరు నింపబడుదురుగాక. కళ్ళు మూసుకున్నట్లయితే ఈ ఉదయం మీ గురించి ప్రార్థన చేస్తాను. మా ప్రియ పరలోకపు తండ్రి, నీకు వందనాలు. నీ కార్యము బహు గొప్పది. నీవు నెమ్మది నుంచి బలముతో మమ్మల్ని నడిపించేవాడు, నీకు స్తోత్రాలు. నీ బిడ్డలు ఎవరైతే నిరసించిపోయి, దుఃఖపడి, బెంగపడి, వారి జీవితం ఎక్కడ నిలబడలేక నిట్టూర్పులో ఉన్నారో వారందరినీ మీరు బలపరచండి. నీవు నీ సొంత కుమారుని వెనుక తీకును మా కోసం ఇస్తే మిగతావని ఎందుకు ఇవ్వన్న మాట ప్రకారంగా బహుగంభీరమైన విషయాలు మేము చూచి నీ నామమును మహింపరచినట్లుగా మాకు సహాయం చేసి నడిపించమని అడుగుతాం. ఏ సతి పరిశుద్ధ నామం ప్రార్థించున్నాము తండ్రి, ఆమేన్, ఆమేన్. దేవుని కార్యము మీ జీవితంలో 100% దేవుడు చేయబోతున్నాడు. నిరాశను విడిచిపెట్టి, దుఃఖమును విడిచిపెట్టి బహుధైర్యంగా మీరు ముందుకు వెళ్ళండి. విరోధులు వారి విరోధము చూపించినవండి, దేవుడు తన కృపను మీకు చూపిస్తారు. God bless you. See you tomorrow.